ఇక నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం కొనసాగుతోంది. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ నేతృత్వంలో పార్లమెంటు అభ్యర్థుల సమావేశం మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ముఖ్య నేతల సమావేశం కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు మోడీ 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాలు, కాంగ్రెస్ హామీల వైఫల్యాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు కన్వీనర్లు, ఇన్ఛార్జీలతో పాటు పదాధికారులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి పార్టీ సమావేశానికి 15 మంది ఎంపీ అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, అటు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి లోక్సభలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దిశానిర్దేశం చేయడం ఒక్కటే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ 2 కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఉంది. ఇంకా 2 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ ఈ 2 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. 15 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అసంతృప్తివాదం కావచ్చు, రెబల్స్గా మారుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే పెద్దపీట వేస్తూ టికెట్లు కేటాయించారు. ముందు నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన నేతలు ఎవరికి కూడా టికెట్లు కేటాయించలేదు అనేది ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా 2 అంశాలు పార్టీ దృష్టిలో పెట్టుకొని నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే నార్త్లో ఇప్పటికే అధిక స్థాయిలో మెజార్టీ స్థానాలు సాధిస్తారని ఇప్పటికే బీజేపీ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించాలి. 400 పైకి చీలుకు స్థానాలు కైవసం చేసుకుంటే 3వ అధికారంలోకి రావచ్చు అనేది బీజేపీ లక్ష్యం. సో అందులో భాగంగానే చాలా అంశాలు, బీజేపీ 10 ఏళ్ల పాలన ఎట్లా కొనసాగింది, ఏ అంశాలు ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇట్లా అయోధ్య రామ మందిరం ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్రలు చేపట్టింది. ఆ ప్రజా సంకల్ప యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది, ఇంటింటికి తిరిగింది. మోడీ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారితో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ చేసినటువంటి అన్ని అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు బీజేపీ ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆ వైపుకు ప్రజల్లో ముందుకు వెళ్తుంది. గత అసెంబ్లీలో కూడా మిషన్ 90తో మోడీ చరిష్మా వస్తుంది, మోడీ చరిష్మాతో మనం రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నామంటూ కూడా అనుకున్నది. మిషన్ 90 లక్ష్యంగా పెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో దిగింది, కానీ ఘోర వైఫల్యం చెందింది. 8 స్థానాలకే పరిమితం అయి ఉంది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మోడీ చరిష్మా కంపల్సరీ ఉంటుంది. మోడీ చరిష్మాను చూసి, వాటితో పాటు అయోధ్య రామ మందిరాన్ని చూసి ఖచ్చితంగా ఓట్లు వేస్తారనేది స్పష్టంగా బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అన్ని రాష్ట్రాల కార్యవర్గ సమావేశాలు కావచ్చు, ఇటు నేతల బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు సమావేశాలు నిర్వహిస్తుంది. పార్టీ బలోపేతం పైన అంచనా వేస్తుంది. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలతో పాటు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలి, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అట్లనే బూత్ స్థాయిలో పార్టీ బలం ఎంత ఉంది, ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, ఇన్ఛార్జీల పనితీరు ఏ విధంగా ఉంది, ఇట్లా మొత్తం అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ వీళ్ళు ఇప్పటికే రాష్ట్రంలోనే ఉన్నారు. అట్లనే గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. తాజాగా ఆయన కూడా చంద్రశేఖర్ తివార్ని పార్టీ సంస్థాగత కార్యదర్శిగా నియమించారు. కాబట్టి ఇట్లా పార్టీ బలంగా నేతలందరినీ కూడా పరిశీలన చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్నంతా కూడా సమాయత్తం చేయాలి. వచ్చే ఎన్నికలకు
ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే వచ్చే ఎన్నికల్లో మోడీకి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందనేది బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటికే రామమందిర అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ప్రతి ఇంటికి రామమందిరాన్ని తీసుకెళ్ళింది. అట్లనే రామమందిరం, రామ ప్రతిష్ట, దాంతోపాటు మోడీ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఆ చరిష్మనే బీజేపీకి ఓట్లు తెచ్చిపెడతాయనేది బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర నేతలతో పాటు కింది స్థాయి, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు మొత్తం కూడా ఒక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా వస్తుంది. గతంలో అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చారు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఒక దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు తాజాగా కూడా రాష్ట్ర ఆఫీస్ బేరర్తో పాటు ప్రకటించిన 15 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ 15 మంది అభ్యర్థులతో కూడా కీలక సమావేశాలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహంలోకి వెళ్ళాలి, ఖచ్చితంగా గెలుపుకు కావాల్సిన అంశాలు ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ఉంటాయనేది కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరితో ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అట్లనే చంద్రశేఖర్ తివారీ, లక్ష్మణ్ కిషన్ రెడ్డి, ఈ 5 మంది ఒక్కొక్క అభ్యర్థితో, పార్లమెంట్ అభ్యర్థులు 15 మంది అభ్యర్థులు ప్రకటించున్నారు కాబట్టి ఒక్కొక్కరితో 1-to-1 ఫేస్ టు ఫేస్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులు కావచ్చు, అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఇప్పటికే అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ వాళ్ళకు కాకుండా కొత్త వాళ్ళకి ఎట్లా ఇస్తారు, వచ్చిన వెంటనే టికెట్ కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్లో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే దాని మీద కూడా నేతలు ఆరా తీస్తున్నటువంటి సందర్భం ఉంది. ముఖాముఖి ఇంకా జరుగుతున్నాయి. ఇంకా బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి నేతలు ఇంకా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఈ అభ్యర్థుల ముఖాముఖి సమావేశం అనంతరం రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అధ్యక్షులతో పాటు కార్యదర్శులు, రాష్ట్ర ఆఫీస్ బేరర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అట్లనే కన్వీనర్లు, ఆయా జిల్లాకు సంబంధించిన కన్వీనర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఓవరాల్గా రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లనే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సంబంధించిన ప్రత్యర్థులు ఏ విధంగా ఉండబోతున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొనాలి అంశాల మీద కూడా ఒక క్షుణ్ణంగా ఒక ప్రణాళికబద్ధంగా దిశానిర్దేశం చేసిన తర్వాత వాటి నుంచి ఇప్పటికే ఆ నేతలతో తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో ఈ చర్చల్లో అభిప్రాయ సేకరణ తర్వాత ఏ విధమైనటువంటి వ్యూహాలు రచించాలనే దాని మీద ఈ నివేదిక అంతా కూడా అధిష్టానానికి పంపించిన తర్వాత అధిష్టాన నేతలు వచ్చే ఎన్నికలకు ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ తయారు చేయాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ నేతనైతే అయితే బలంగా ఉండగలిగితే గెలవగలుగుతారు, ఎక్కడెక్కడ ఏ అంశాలు ఏ నేతకి ఇవ్వగలిగితే ఆ పార్లమెంట్ స్థానం మనం కైవసం చేసుకోగలుగుతాం అనేది ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరించారు. దాంతోపాటు ఇప్పుడు బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఇట్లా మొత్తం కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే దాంతోపాటు ఈ బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీని ముందు నుంచి నమ్ముకున్న నేతలు ఎవరికి టికెట్ కేటాయించలేదు. కేవలం బండి సంజయ్, కిషన్ రెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్ తప్ప మిగతా స్థానాలన్నీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలే ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి స్వయంబాబురావు, సిట్టింగ్ ఎంపీ స్వయంబాబురావు కాదని గోడ నాగేష్కు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి గోడ నాగేష్కు టికెట్ కేటాయించడం పైన ఇప్పుడు సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అట్లనే నాగర్ కర్నూలుకు సంబంధించి బంగారు శృతికి ఇవ్వాల్సిన టికెట్ అక్కడ పోతుగంటి భరత్కు కేటాయించారు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, ఆయన కుమారునికి టికెట్ కేటాయించారు. ఇట్లా మహబూబాద్కు సంబంధించి కూడా అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి బీబీ పార్టీలకు కేటాయించినటువంటి సందర్భం, అక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మహబూబ్ నగర్కి సంబంధించి కూడా అదే కొనసాగింపు. జితేందర్ రెడ్డి పూర్తిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. ఇటు మల్కజ్గిరికి సంబంధించిన కూడా ఈటెల రాజేందర్ 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. నాన్ లోకల్ అంటూ అక్కడ కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రతి చోట కూడా సైదిరెడ్డి, నల్లగొండకు సంబంధించి నల్లగొండ కూడా సైదిరెడ్డి ఎట్లా కేటాయిస్తారు అనేది కూడా అక్కడ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఇట్లా అన్ని స్థానాల్లో కూడా ఇదే అసంతృప్తి రాగాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేతలను బుజ్జగిస్తారా, లేదంటే ఎక్కడైతే పెద్ద ఎత్తున అసంతృప్తి వినిపిస్తుందో అక్కడ నేతలను ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన చర్చ అయితే జరుగుతుంది.
ఆ తర్వాత ఈ పూర్తి సమావేశాల అనంతరం ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ఎక్కడెక్కడ పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా నిలబడుతున్నారు అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నేతలతో ముఖాముఖి సమావేశం, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాష్ట్ర క్యాబినెట్ ఇప్పుడు ఆఫీస్ బ్యారర్ మీటింగ్ కూడా సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. వీరి నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా ఏం జరగబోతుంది, వచ్చే ఎన్నికలకు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకునేందుకైతే బీజేపీ కసరత్తు చేస్తుంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు మెజారిటీ స్థానాలు దాదాపు 17 స్థానాలు కైవసం చేసుకోవాలనేదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుస్తామని కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యాయి అనేది పెద్ద ఎత్తున అది కూడా ఒక విమర్శ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వికసిత్ భారత్ మోడీ ఫిర్ ఎక్ బార్ అంటూ కూడా నినాదాలతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ 15 స్థానాలు గెలుస్తామంటుంది. మరి ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది, ఎన్ని స్థానాలకు నిల్చుంటుంది అనేది అయితే ఒక స్పష్టమైన ప్రణాళిక అనేది ఉంటుందా లేదా అనేది అయితే సస్పెన్స్గా కొనసాగుతుంది రత్న.